దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కొలత. మీరు కొలుచు కొలత చొప్పునని మీరును కొలవబడుతురు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచన ప్రకారము 3వ భాగముగా అననీయ సప్పీరా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం అండి. మోసం చేయడంలో పాలి భాగస్థులైన దంపతులు. పైన పేర్కొన్న వారు మనుషులను మోసం చేస్తే వీరిరువురు కలిసి అపోస్తులను మోసగిస్తున్నాము అని అనుకుంటూ పరిశుద్ధాత్మను మోసగించారు. విశ్వసించిన వారంతా ఏకాత్మ ఏకహృదయంతో సంతుష్టిగా ఉన్నారు. తమకు కలిగినదేది తమదని అనుకోలేదు. ఇండ్లు భూములు అమ్మి వాటి వెల సేవ నిమిత్తము అపోస్తుల పాదాల యొద్ద సమర్పిస్తుంటే వీరిరువురు ఏకీభవించి భూమిని అమ్మి వెలలో కొంత దాచుకొని కొంత సమర్పించారు. పేతురు అప్పుడైనా కానీ ఏ ఒక్కరూ సత్యాన్ని ఒప్పుకోలేదు. తత్ఫలితంగా ఒకరి మరణము వార్త మరొకరికి తెలియకుండానే సమాధి చేయబడ్డారు. ఎంతటి భయంకరమైన పరిస్థితి కదండి అది. దేవుని దైవాత్మను మోసం చేయబోనితే ఎవరిదైనా అదే గతి కావచ్చు. జాగ్రత్త సుమ అని హెచ్చరించాడండి వారిని. సాతానుచే మన ఆది తల్లిదండ్రులు మోసగింపబడగా పాపము ప్రవేశించింది. సంసోను దెలీలా చేతిలో మోసగింపబడినందున తన బలము కోల్పోవలసి వచ్చింది. అందువలననే ప్రభు హెచ్చరించాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయును. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచన ప్రకారము. నీవు శరీరేచ్ఛలను బట్టి విత్తితే క్షయమైన పంటను, ఆత్మ విషయము విత్తితే ఆత్మ అయిన నిత్య జీవపు పంటను కోయగలవు. అందుకే ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూడమంటుంది వాక్యము. ఎవడును వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. నేడు మన స్థితి ఏదో పరిశీలిద్దామండి. వట్టివారమా గట్టివారమా? ఎవరిని వారు మోసపుచ్చుకుంటున్నామా? ఎదుటి వారిని మోసం చేస్తున్నామా? లేక దేవునినే మోసపరుస్తున్నామా? దేవుని యొద్ద మనము ఏమన్నా దొంగిలించుచున్నామా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం. ప్రభువును మోసగిస్తున్నామా? అయితే మన కొలత మనకు తప్పదు. ఎవరి బరువు వారే భరించవలను కదండి. ఆ విధముగానే మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము అనగా కొలత గొప్పదై ఉండదు. ఏమిటా గొప్ప ఫలము అంటే మీరు సర్వోన్నతులైన కుమారులు అందరూ. ఎంత శ్రేష్టమైన కొలత అదేది! తండ్రి అయిన దేవుని వలె కనికరం కలిగి ఉండాలి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు నేరము మీ మీద మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35-38 వచనములండి. అని యేసు ప్రభువు మన ప్రవర్తనా సరళికి కొలతను నియమించాడండి. మనకు హద్దులు బిగించాడు. అంతేకాదు, అణచి కుదించుకొని దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు అని వాగ్దానం ఇస్తున్నాడు. మరి అట్టి కొలతను ప్రభువు నుండి అందుకొని మన ఒడిని అనగా మన జీవితాన్ని నింపుకుందామా? అందుకొరకు మోసము, ద్వేషము, అబద్ధము, కాపట్యము అనే అక్రమ కొలతలు అనే జీవితమును విడిచి ప్రభువిచ్చే ప్రేమ, క్షమ, కుమారత్వము, కనికరము, పరలోకము, రాజ్యము అనే నిండు కొలతను అందుకోవడానికి ప్రయాసపడదాం. ప్రభు మనందరినీ దీవించుగాక. ఆమేన్.